ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు భయం ఏం చేస్తుంది తెలుసా? నీ యొక్క బలాన్ని మర్చిపోయే విధంగా తీసుకెళ్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైతే దావీదు గొలియాతుతో యుద్ధం చేసే సమయంలో చూసుకున్నట్లయితే, దావీదు యొక్క అన్నతమ్ములు దావీదు ఏదైతే నేను చెయ్యగలను అని వెళ్తున్నప్పుడు అన్నతమ్ములు ఏమన్నారు తెలుసా? చేయలేవు, వద్దు. సరే, ఇప్పటి వరకు దావీదు గురించి మాట్లాడుకున్నాం. ఇన్ని రోజులు దావీదును ఒకసారి పక్కన పెట్టేసి, దావీదు యొక్క అన్నతమ్ముల జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, యుద్ధ నేర్పరులు, యుద్ధం ఎలా చేయాలో తెలిసిన వారు, దెర్ వెల్ ఇన్ అఫ్లెక్ట్, అన్నీ చేయగలిగిన సమర్థుడు స్థితిలో ఉన్నారు. కానీ వారి దగ్గర వెపన్స్ ఉన్నా, వారి దగ్గర బలం ఉన్నా, శక్తి ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ కూడా భయం అనేది ఏం చేసింది తెలుసా? వారికి ఉన్న బలాన్ని దాచివేసింది. ఈరోజు అపవాది అదే భయం అనే ఎలిమెంట్ని నీ జీవితంలో ఉపయోగించుకుని నీకు దేవుడిచ్చిన శక్తిని అణగదొక్కేస్తుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, అపవాది ఏ రూపంలో అన్నా రానివ్వండి, దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? అపవాదిని నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కే అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు అధికారాన్ని నువ్వు ఎక్కడ వాడితే అపవాదిని జయాన్ని పొందుకుంటావని అపవాది పైన అపవాది ఏం చేస్తుంది తెలుసా? భయాన్ని నీకు తెప్పించి నీ బలాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది. గుర్తుపెట్టుకో, బలం ఇచ్చేవాడు నీ దేవుడు, బలాన్ని నీకు అనుగ్రహించాడు. అపవాదిని చితక త్రొక్కి నీ దేవుని యొక్క బలాన్ని నువ్వు అక్కడ. ఏ విధంగా దావీదు ఆ యొక్క పరిస్థితుల్లో సొంత అన్నతమ్ములు అందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడి గురించి తెలుసు, కానీ ఏమైపోయారు తెలుసా? భయం అనే దాన్ని క్యారీ చేసుకుంటా వారి యొక్క బలాన్ని, దేవుడు వారికి ఇచ్చిన బలాన్ని మర్చిపోయాడు. కానీ దావీదు భయాన్ని పక్కన పెట్టి దేవుడిచ్చిన బలాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఈరోజు నీ పరిస్థితుల్లో దేవుడు నీకు అనుగ్రహించిన బలాన్ని, శక్తిని గుర్తుపెట్టుకో, పరిస్థితుల్లో జయాన్ని పొందుకో. ఆమేన్.